కావ్య లేటుగా లెగుస్తుంది. అయితే లేచి స్నానం చేసి వంటగదిలోకి వెళ్తే వదిన అల్కా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉంటుంది. కావ్య అల్కాతో అంటుంది, వదిన, నా కోసం ఒక కప్పు కాఫీ చెయ్యు. అయినా బ్రేక్ఫాస్ట్లో ఏముండవు? మేతి పరాటా మరియు బూందీ రైతా. ఏంటి, మేతి పరాటనా? ఓ నో వదిన, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అన్నయ్యకి పన్నీర్ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. అది కూడా మిరియాల పౌడర్ పైన చల్లితే. సండేస్ మాత్రం తను అదే తినడానికి ఇష్టపడతాడు. అన్నయ్య కోసం శాండ్విచ్ చేసేసే. సరే, అయితే అతని కోసం శాండ్విచ్ చేస్తాను. అల్కా అందంగా ఉంటుంది మరియు సంస్కారవంతురాలు. తన ఈ లక్షణమే అల్కా భర్త ప్రాంజల్ను పెళ్లి చేసుకునేలా చేసింది. తన ఇష్టంతోనే తన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ కావ్యకి అల్కాని చూస్తే చిరాకొచ్చేది. తనెప్పుడు అల్కాని తక్కువ చేసి మాట్లాడడంలో తీసిపోలేదు. కావ్య చెప్పినట్లే అల్కా అందరికోసం కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది. అందులో ప్రాంజల్కి ఇష్టమైన పనీర్ శాండ్విచ్, మిరియాల పొడి జల్లి చక్కగా తనకు వడ్డిస్తుంది. ఓహో, పనీర్ శాండ్విచ్. థ్యాంక్ యూ అల్కా. నాకెప్పటినుంచో శాండ్విచ్ తినాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాంజల్ తిందామని నోట్లో పెట్టుకునేసరికి తనకి సడన్ గా తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. ఆచ్చూ! అల్కా అత్తగారు జానకి చాలా కోప్పడుతుంది. అరే, ఏమైంది నాన్న నీకు? అల్కా, నువ్వు ఇందులో ఆ మిరియాల పొడిగాని వేసావా? వేశానత్తయ్య. అరే, నీకు బుర్ర పనిచేయట్లేదా? నీకు తెలీదా వాడికి మిరియాల పొడి పడదని? ఇప్పుడిలా నా ముఖం ఎందుకు చూస్తున్నావు? వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయి. కాసేపటికి డాక్టర్ అక్కడికి వచ్చి తనకి మందులు రాసిచ్చి వెళ్ళిపోతాడు. ఏంటలకా, మిరియాల పొడి వేసేంత అవసరమేమొచ్చింది? నీ వల్ల నా కొడుకు తుమ్మి చాలా బాధపడుతున్నాడు. కానీ అత్తయ్య, మిరియాల పొడి వేయమని కావ్యయే నాకు చెప్పింది. అయ్యో దేవుడా, చూడు ఎలా అబద్ధాలు చెప్తుందో. నన్ను బ్లేమ్ చేస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదా? నా ఒక్కగానొక్క అన్నని నేనెందుకలా బాధపెడతాను? మళ్ళీ అలాంటి పనులు చేస్తే నాకన్నా ఇంకెవరూ చెడ్డవాళ్ళు కాదు. అలా చూడకు, అర్థమైందా? అల్కా పాపం కామ్గా అంతా వింటుంది మరియు ఏమనకుండా నిలబడుతుంది. అలానే కొంతకాలం గడుస్తుంది. పొగరు ఆడపడుచు సంస్కారవంతురాలైన అల్కాని పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు కావ్య కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది. వదినా, నాకోసం ఒక కప్పు కాఫీ తీసుకురా. నాకు చాలా తలనొప్పిగా ఉంది. కొంతసేపటికి అల్కా ఆడపడుచు కోసం టీ తీసుకొనొస్తుంది. ఆ తర్వాత వేరే పనులు చేసుకుంటుంది. అప్పుడే కావ్య కోపంతో చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మా, చూడు నీ ముద్దుల కోడలు ఏం చేసిందో. ఏమైంది తల్లి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? టీ బాలేదా? టీ తాగదగిందైతే బావుంటుంది కదా. ఇటు చూడు, టీ కప్పులో వదిన చచ్చిపోయిన బలిపిల్లను వేసింది. ఇది తాగిన వెంటనే నేను చచ్చిపోవాలని. ఏంటి? నా తల్లి, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు దీన్ని తాగలేదు కదా? ఇలా ఎలా అవుతుంది? నేను కప్పు బానే కడిగాను మరియు టీ కూడా ఫిల్టర్ చేసిచ్చాను. అసలు ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందో. మొదట నా కొడుక్కి మిరియాల పొడిచ్చి జబ్బు చేసింది. ఇప్పుడు నా కూతురికేమో బలిపండి టీ ఇచ్చింది. ఏంటే, మమ్మల్ని అందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా? వదినా, నేను మీ ఒక్కగానొక ఆడపడుచుని. మీరు నాతో ఇలా ప్రవర్తిస్తారా? ఛీ, మిమ్మల్ని వదినా అని పిలవాలంటే నాకు అసహ్యం వేస్తుంది. మీకు నిజంగా నేనంటే ఇష్టం లేదంటే నా ముఖం మీద చెప్పండి. అంతేగాని ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. ఏడోకు నా తల్లి, పద నీ రూంలోకి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. తల్లి కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం అల్కా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మరి మనసులో అనుకుంటుంది, అసలు ఈ ఆడపడుచుకి నాతో ఏం ప్రాబ్లమో ఏంటో. ప్రతిసారి నన్ను అందరి ముందు చులకన చేయడానికి చూస్తుంది. నేను మాత్రం ఎప్పుడూ ఆవిడతో చెడుగా ప్రవర్తించలేదు. నాలోనే ఏదో లోపం ఉండుంటుంది. తను తిట్టుకుంటూనే ఇంటి పనుల్లో పడుతుంది. అలానే రోజులు గడుస్తాయి. గడుస్తున్న రోజులతో పాటు కావ్య సాధింపులు కూడా పెరుగుతాయి. పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే, ప్రతి చిన్న విషయానికి అత్తగారు మరియు ప్రాంజల్ ఆమెని తిడుతూనే ఉంటారు. ఇవన్నీ చూస్తూ కావ్య చాలా సంతోషిస్తుంది. కాని దీంతో ఆమె మనసు చల్లబడలేదు. ఆమె వేరొక ప్లాన్ వేస్తుంది. ఏదోటి చేసి దీన్ని ఇంటినుంచి బయటికి పంపాలి. పొగరుబోతు ఆడపడుచు తన చెత్తబుర్ర వాడి ఇంకో ప్లాన్ వేస్తుంది. ఛాన్స్ దొరకగానే ఆమె అల్కా రూంలోకి వెళ్తుంది మరియు ఆమె ఫోటోని దొంగతనం చేస్తుంది. భలే ఉంటుందిప్పుడు. చూడు వదినా, నీకెలాంటి గుణపాఠం నేర్పుతానంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిన్ను మెడపట్టుకుని బయటికి తోసేస్తారు. కావ్య ఫోటో తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు హాల్లో అందరూ కూర్చొని భోంచేస్తుండగా కావ్య అక్కడికి వస్తుంది. అరే కావ్య, నువ్వు వచ్చావా? రా కూర్చో, భోజనం పెడతాను. మంచిదానిలో యాక్ట్ చేసే అవసరమే లేదు. నోట్లో రామ మరియు చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతావా? రోజంతా దేవుడు భజన అని అంటూ ఉంటావు, కానీ అందరి కళ్ళు కప్పి వెనక ఇలాంటి పనులు చేస్తావా? అరే, మమ్మల్ని ఎవరినీ నా అనుకోవు. మమ్మల్ని అందరినీ చంపేయాలని చూస్తున్నావు, అది అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు చేయాలనుకుంటున్నావో నాకు ఈరోజు తెలిసింది. అమ్మా, అన్నయ్య, ఈవిడ మనం చెడు కోరుకోవడం కాకుండా వెనక చాలా వెధవ పనులు చేస్తుంది. తనకి ముందు కూడా ఎవరితో సంబంధం ఉంది. తను పెళ్లి కూడా చేసుకుంది. అసలేమంటున్నావు కావ్య? ఇదంతా అబద్ధం.
నేను నా భర్త ప్రాంజల్నే ప్రేమిస్తున్నాను. అతన్నే ప్రేమించాను కూడా. కానీ మీరిలా అబద్ధం ఎందుకు చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అవునా వదినా, నేను అబద్ధం చెప్తున్నాను సరే, కానీ ఈ ఫోటోలో అబద్ధం చెప్పవు గదా? ఈ ఫోటోలో పెళ్లి కూతురైతే మీరే, కానీ పెళ్ళికొడుకు ప్రాంజలన్న కాదు. అయితే ఎవరి ఈ ప్రేమికుడు? ఆ? కావ్య ఇలా అంటూనే ప్రాంజల్ దగ్గరకొచ్చి గట్టిగా ఒక చెంపదెబ్బ కొడతాడు. ప్రాంజల్, తన్నెందుకు కొడుతున్నావు? అంతగా కొట్టాలి అనుకుంటే నేను మోసం చేస్తున్న నీ పెళ్ళాన్ని కొట్టు. చాలమ్మా, నీ పొగరుబోతు కూతురు మీద ప్రేమ నీ కళ్ళను కట్టేసింది. అందుకే తనేమంటున్నా నువ్వదే నమ్ముతున్నావు. మీరే ఫోటో అయితే చూస్తున్నారో అది అబద్ధం. కావ్య ఈ ఫోటోను చేయించింది. ఆ ఫోటో స్టూడియో అబ్బాయి నా ఫ్రెండ్ అవ్వకుండా ఉంటే నాకు ఈ విషయం అసలు తెలిసేదే కాదు. నాకు మధ్యాహ్నం కాల్ వచ్చింది. కావాలనే కావ్య ఈ ఫోటో చేయించింది. ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు నాతో? నా క్యారెక్టర్ మీద మర్చిపడేంతగా మీరెందుకంత దిగజారిపోయారు? నేనేం తప్పు చేశాను? ఎందుకంటే నీది అన్నయ్యది లవ్ మ్యారేజ్ అయింది. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించేదాన్ని. నేనింట్లో ఈ విషయం చెప్పినప్పుడు అమ్మ, అన్నయ్య నా పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. కానీ మీ పెళ్లికి మటుకు వీళ్ళిద్దరూ వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఎందుకు? నా ప్రేమ అబద్ధమా? కానీ నేనీరోజు ఏమైతే చేశానో అది చేసి చాలా ఆనందంగా ఉన్నాను. ఆ తర్వాత అల్కా అందరితో అంటుంది, అత్తయ్య, మీరు ప్రాంజల్ చాలా తప్పు చేశారు. కావ్య ఎవరినైనా ఇష్టపడితే దానిలో తప్పేముంది? ప్రేమ సృష్టిలో చాలా అందమైనది. మరి ఈ ప్రేమించుకునే వాళ్ళంటే మీకెందుకంత ద్వేషం? నా మాట విని ఆ అబ్బాయిని ఒకసారి కలవండి. అంతా బావుంటే పెళ్లి చేయండి. అల్కా చెప్పింది వినగానే కావ్యకి తను చేసిన పనికి చాలా సిగ్గుగా అనిపించింది. కావ్య తను చేసిందానికి తన వదిన అల్కాను క్షమాపణ కోరుతుంది. నన్ను క్షమించు వదినా. నేను నిన్ను ఎంతో బాధపెట్టాను. కానీ నువ్వు నా కోసం ఎప్పుడూ నా మంచే కోరుకున్నావు. అల్కా కావ్యను క్షమించి తన్ని దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రాంజల్ మరియు జానకి కూడా వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటారు. వాళ్ళు కూడా కావ్యకి క్షమాపణ చెప్తారు. ఆ తర్వాత కావ్య పెళ్లి తనకిష్టమైన వాడితో ఘనంగా జరిపిస్తారు. స్వప్నకి అది కాలేజ్లో మొదటి రోజు. తను దేని గురించి భయపడిందో అదే జరిగింది. క్లాస్ రూమ్లో మొత్తం తనని చూసి నవ్వుతూ ఉన్నారు. స్వప్న, త్వరగా వాష్రూమ్కి వెళ్ళు, లేదంటే అసహ్యం ఉంటుంది. అరే మేడం, క్లాస్లో అబ్బాయిలు కూడా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. క్లాస్లో అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి 2-3 అబ్బాయిలతో క్లాస్ రూమ్లోకి వస్తాడు. సిగ్గుండాలి మీ అందరికీ ఇలా నవ్వడానికి, అది కూడా ఒక అమ్మాయి విషయంలో. అరే వినయ్, ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ర్యాగింగ్ రా. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీ కోపానికి జూనియర్స్ భయపడుతున్నారు. ర్యాగింగా? ఇలానా? అది కూడా ఒక అమ్మాయితో ఇలా జోక్ చేస్తారా? ఆ టమాటా కెచప్ ఎవరు తన సీట్లో వేశారో నాకు తెలియాలి. వాళ్ళని కాలేజ్ నుండి బయటికి పంపకపోతే నా పేరు వినయే కాదు. స్వప్న ఏడుస్తూ తన డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది. వినయ్ కాలేజ్లో సీనియర్ మరియు కాలేజ్ ప్రెసిడెంట్ కూడా. అతని కోపాన్ని చూసి కాలేజ్లో అందరూ భయపడేవారు. మరుసటి రోజు స్వప్న వినయ్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ, నిన్న మీరు నాకు చాలా సహాయం చేశారు. ఈ కాలేజ్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వెంటనే చెప్పు. వినయ్ మరియు స్వప్న షిమ్లాలో ఒకే కాలేజ్లో చదువుతూ ఉంటారు. వినయ్ స్వప్నకి సీనియర్. మెల్లమెల్లగా వాళ్ల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. ఒకరోజు, స్వప్న, రేపు నా కాలేజ్ ఆఖరి రోజు. నేను తిరిగి జైపూర్ వెళ్ళిపోతాను. అక్కడే పెద్దన్నయ్యతో కలిసి పని చేసుకుంటా. నువ్వు లేకుండా నేను ఉండలేను వినయ్. నువ్వు స్టడీస్ పూర్తి చేయి స్వప్న. ఫోన్లో మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఆ తర్వాత నేను ఇంట్లో మన పెళ్లి గురించి చెప్తాను. వినయ్ తన అన్నయ్య సూరజ్తో పాటు షాప్ చూసుకుంటూ ఉంటాడు. ఇక స్వప్న ఫైనల్ ఇయర్కి వచ్చేస్తుంది. త్వరలో తన కాలేజ్ కంప్లీట్ అవ్వబోతుంది. ఒకరోజు, స్వప్న, త్వరగా పద, రాధికా మ్యామ్కి ఒంట్లో బాలేదు. తనకి చాలా కడుపు నొప్పట. ఏమైంది మ్యామ్? మీకు బాగానే ఉంది కదా? ఏం లేదు స్వప్న, కథక్ డాన్స్ డే వస్తుంది కదా, సో ఫస్ట్ ఇయర్ అమ్మాయిలతో కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి. ఇవాళ నాకు పీరియడ్ సెకండ్ డే, అందుకే ఎక్కువ డాన్స్ వేసేసరికి కడుపు నొప్పి మొదలైంది. మ్యామ్, ఇవాళ మీరు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి. లేదు స్వప్న, ఇది వాళ్ళకి కాలేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్, అందుకే ప్రిన్సిపల్ మ్యామ్ లీవ్ అంటే నో చెప్పేసింది. ఏం పర్లేదు మ్యామ్, మీ బదులు నేను వాళ్ళకి 2-3 డేస్ ప్రాక్టీస్ చేయిస్తాను. మీరు అలా కూర్చుని చెప్పండి చాలు. థ్యాంక్ యూ స్వప్న, నువ్వు చాలా మంచి అమ్మాయివి. స్వప్న మనసు చాలా మంచిది. అందర్నీ అర్థం చేసుకుని సహాయం చేయడం తనకిష్టం. కొద్ది రోజుల్లో స్వప్న కాలేజ్ ముగుస్తుంది. తను తన ఇంటికి వచ్చేస్తుంది. లక్ష్మి, స్వప్న చదువు కూడా పూర్తయింది. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు లక్ష్మి? మీరు కరెక్టే చెప్పారండి. అయితే ఒక మంచి అబ్బాయిని వెతకండి. స్వప్న తన తల్లిదండ్రుల మాట వింటుంది. తను వినయ్కి ఫోన్లో విషయమంతా చెప్తుంది. వినయ్ అతని ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్లకి వాళ్ళ ప్రేమ గురించి చెప్తాడు.
అందరి ఇష్ట ప్రకారం వినయ్ స్వప్నల పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన 2-3 రోజుల తర్వాత అరే వినయ్ షాప్కి వెళ్ళిపోయాడే. నాకు పీరియడ్స్ వచ్చాయని ఎవరికి చెప్పాలి? నా దగ్గర శానిటరీ ప్యాడ్స్ కూడా లేవు. ఎవరిని అడగాలి? సుమనక్కని అడుగుతాను. సుమనక్క, నాకు పీరియడ్స్ వచ్చాయి. నా దగ్గర శానిటరీ ప్యాడ్స్ లేవు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదు స్వప్న, పెళ్ళికి ముందైతే మా అమ్మ తెచ్చేది, యూస్ చేసేదాన్ని. కానీ ఇక్కడ కొంచెం సిగ్గు వేసి బట్టనే వాడుతున్నా. ఎప్పుడు ప్యాడ్స్ కోసం బజార్కి వెళ్ళలేం కదా. కానీ అక్క, శానిటరీ ప్యాడ్స్ మనకి చాలా అవసరం కదా. ఈ ఇంట్లో ఎలా ఉంటుందో మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. పర్వాలేదక్క, దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే తెచ్చుకుంటాను. స్వప్న తన అత్తగారు సుశీల దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇక్కడ దగ్గరలో ఏదైనా మెడికల్ షాప్ ఉందా? నేను శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకోవాలి. అంటే ఏంటే, అదంత అవసరమా? అయితే నేను వినయ్ వాళ్ళ నాన్నగారికి చెప్తాను, ఆయన తీసుకొస్తారు. నువ్వెందుకు వెళ్ళడం? ఒంటరిగా కోడల్ని బజారుకి పంపిందని అనుకోరా? అత్తయ్య, పీరియడ్స్ వచ్చాయి, నాకు ప్యాడ్స్ కావాలి. ఏంటే, మొదలైందా? నువ్వు మా ఇంట్లో పద్ధతులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులు. మేమైతే ఆ రోజుల్లో బట్టనే వాడేవాళ్ళమే. నేను ఒక పాత దుప్పటిస్తాను, దాన్నుంచి కొంచెం బట్ట చింపుకో. అర్థమవుతుందా నీకు? అప్పుడు స్వప్న గదిలోకి వచ్చి వినయ్కి కాల్ చేస్తుంది. వినయ్, నాకు పీరియడ్స్ వచ్చాయి, నా దగ్గర ప్యాడ్స్ లేవు. మీరు సాయంత్రం ఏదైనా మెడికల్ షాప్ నుండి 2 ప్యాకెట్స్ తీసుకురండి. సరే స్వప్న, నేను తీసుకొస్తా. కడుపు నొప్పి, ప్రస్తుతానికి బట్టనే వాడతా. కొంచెం టీ పెట్టుకుంటాను. అరే రామా, వంటిల్లు మొత్తం అపవిత్రం చేసేసిందే. అరే కోడలా, ఈ సమయంలో నువ్వు వంటింట్లోకి రాకూడదు. నువ్వు మీ ఇంట్లో ఇవేవి నేర్చుకోలేదా? పీరియడ్స్ అవుతున్నప్పుడు వంటింట్లో, పూజ గదిలో ఏ పనులు చేయకూడదు. అర్థమైందా? నేను మా ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు, వినలేదు అత్తయ్య. ఇప్పుడు నువ్వు అత్తారింట్లో ఉన్నావు. ఇవన్నీ నువ్వు తెలుసుకుని పాటించాలి. అక్క నీకు టీ ఇస్తుందిలే. సుమన్, నీకు పెట్టినట్టే స్వప్నకు కూడా గ్లాసు, కంచం ఈ 3 రోజులకి వేరేగా పెట్టు. ఆ తర్వాత స్వప్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసి చాలా బాధపడుతుంది. ఇప్పటికీ జనాలు ఇంకా వెనకబడే ఉన్నారని అనుకుంటుంది. సాయంత్రం వినయ్ స్వప్న కోసం శానిటరీ ప్యాడ్స్ తీసుకునొస్తాడు. పొద్దున్న ఏం జరిగిందో అంతా చెప్తుంది. స్వప్న, అమ్మ పాతకాలపు మనిషి, అందుకే తనకి కొంచెం సమయం ఇవ్వు. నాకు నమ్మకం ఉంది స్వప్న, ఏదో ఒక రోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. పెద్ద కోడలా, చిన్న కోడలా, ఇలా రండి. రేపు మన దగ్గర బంధువుల పెళ్లి కార్డొచ్చింది. మనం పెళ్లికి వెళ్ళాలి. అందరూ పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. స్వప్న, నేను లోపలికి రావచ్చా? అక్క, రండి, నేను తయారవుతున్నాను. మీరు రెడీ అవ్వలేదా? స్వప్న, ఒక శానిటరీ ప్యాడ్ ఇస్తావా? నా చీర చాలా లైట్ కలర్లో ఉంది, దానికి మరకలు అవుతాయేమో అని. అక్క, నాకు కూడా ఇవాళే డేట్ వచ్చింది. ఇదిగో ఈ 2 ప్యాడ్లు తీసుకోండి, ఏం పర్లేదు. అందరూ పెళ్లికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం అరే దేవుడా, అస్సలు తగ్గట్లేదు ఈ నొప్పి. మాటి మాటికి బాత్రూమ్కి పరిగెడుతున్నాను. ఏదైనా చెయ్యండ్రా. వినయ్ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడమ్మా. సుశీల, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మనకి వయసు అయిపోయింది, పెళ్లిళ్ళ భోజనం మనకి అరగదని. అయినా గాని నువ్వు వినవు. ఎన్ని జిలేబీలు తిన్నావు, ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. కొంచెం చూడండి డాక్టర్, అమ్మకేమైందో. ఆమె ఏదో తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. బాగవడానికి 3-4 రోజులు అవుతుంది. నేను కొన్ని టాబ్లెట్స్, ఒక టానిక్ ఇస్తాను, తగ్గిపోతుంది. ఇంకా నీళ్లు వేడి చేసి ఇవ్వండి. తనకి పల్చటి గంజి, సూప్ వంటివే ఇవ్వండి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రండి డాక్టర్, నేను మిమ్మల్ని దింపేస్తాను. అత్తయ్య, నేను స్వప్న ఇద్దరం పీరియడ్స్లో ఉన్నాము, ఇప్పుడెలా? మీ ఇద్దరూ అస్సలు వెళ్ళకండి, అది చాలా పాపమే. ఆ తర్వాత సూరజ్ మరియు వినయ్ ఇద్దరూ వంటింట్లోకి వెళ్తారు. స్వప్నకి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. ఒకసారి వేణీళ్ళు కింద పడేస్తారు, ఇంకొకసారి పప్పు ఉడకదు. ఇంటి వాళ్ళైతే బయట నుండి భోజనం తెప్పించుకోవచ్చు, కానీ సుశీలకి బయట తిండి విషం కదా. సుశీలకి మందులు వేసుకునే సమయం అవుతుంది. ఖాళీ కడుపుతో మందులు ఎలా వేసుకుంటుంది? ఇదంతా చూసి స్వప్నకి చాలా కోపం పెరిగిపోయి తన వంటింట్లోకి వెళ్తుంది. ప్లీజ్, మీరిద్దరూ కాసేపు బయటికి వెళ్ళండి. నాకు మందులు ఇచ్చేయండిరా. నాకేమీ కిచిడి వద్దు, నాకు కడుపులో నొప్పి మొదలైంది. సుశీలకి మళ్ళీ వాంతులు మొదలవుతాయి. సుమన్ తన దగ్గరికి వెళ్ళి, అరే, ఎలా చేశారో వంటిల్లిని. ముందు నీళ్లు వేడి చేస్తాను, ఇంకోవైపు పప్పు పెట్టేస్తాను. కాసేపట్లో స్వప్న సుశీల కోసం కిచిడి చేసుకుని వస్తుంది.
ఇంకా తన చేతులతో వేడినీళ్లు తాగిస్తుంది. నువ్వేం చేశావే కోడలా? ఇది మన ఇంటి ఆనవాయితీనే. అత్తయ్య, నేను మీకు 2 విషయాలు చెప్తాను. మీరేమైనా అనుకోండి, మా అత్తగారి ప్రాణాల కంటే నాకు ఈ సమయంలో ఏ ధర్మమూ ఎక్కువ కాదు. మీకోసం నేను, ఈ కుటుంబం ఉంది. మీ ఆరోగ్యం కోసం నేను పాపాలు చేయాల్సి వస్తే ఇలాంటి పాపాలు 100 చేయడానికైనా సిద్ధమే అత్తయ్య. మీకు ఎలాంటి హాని జరగనివ్వను. ఆ మాట విని సుశీల స్వప్నని గట్టిగా హత్తుకుంటుంది. సుమన్ కూడా సుశీలని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కొద్ది రోజులకి సుశీలకి నయమవుతుంది. ప్రపంచంతో పాటు తను కూడా మారాలన్న విషయం అర్థం చేసుకుంటుంది సుశీల. కష్టాల్లో ఉన్నవారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. Thanks for watching.